హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టెండీ రెసిపీస్. ఈరోజు నేను పెద్ద చందువ ఫిష్ పీసెస్ ఫ్రై చేయబోతున్నాను. త్వరగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫిష్ పీసెస్ని ఉప్పుతో పసుపుతో క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మసాలాలు కలుపుకుందాం. 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్ లేదా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. అరచక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఆ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై భోజనంలో లేదా ఉత్తిగా తినడానికి బాగుంటుంది. దీంతో పాటు ఉల్లిపాయ, నిమ్మకాయ ఉంటే దాని రుచే వేరండి. ఇక మన రెసిపీలోకి వస్తే, ముందు చెప్పినట్టుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. మన మసాలాకి కావాల్సిన పల్చదనం వచ్చేసిందండి. ఇక ఈ చేప ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టిస్తున్నాను. నిదానంగా ఒక్కొక్క ముక్కకి పట్టించాలి. ఇలా అంచులంచులుగా మసాలాలన్నీ పట్టిస్తే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టించి ఒక అరగంట పక్కన పెట్టాలి. ఇప్పుడు అరగంట తర్వాత ఫ్రై ప్యాన్లో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మన చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లేదంటే వేసిన వెంటనే చేప ముక్కలు నల్లగా మాడిపోతాయి. మంచి ఫ్లేవర్ మరియు సువాసన కోసం 2 రెబ్బల కరివేపాకులు వేస్తున్నాను. ప్రతి 5 నిమిషాలకి సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా మన చేపల ముక్కల పైన ఎంత బాగా కలర్ వస్తుందో. ఇదే విధంగా టైంకి తిప్పుతూ ఫ్రై చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఇలా నల్లగా మాడిపోయిన కరివేపాకు ఆకులు పక్కకి తీసేయాలి. మాడిపోయిన ఆకుల వల్ల ఫ్లేవర్ పాడవుతుంది. మన చేప ముక్కలు అన్ని సైడ్ ఫ్రై చేసుకుంటున్నాను. 10 లేదా 15 నిమిషాలు మన చేప ముక్కలు ఫ్రై అయిపోతాయండి. మన ఫ్రై అయిన చేపల ముక్కలు పక్కకి తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా చేపల ముక్కల్ని ఫ్రై చేస్తున్నాను. టైం అయితే పడుతుందండి, ఓపికగా చేసుకోవాలి. అప్పుడే మనకి కావలసిన రుచి వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఈ చేపల ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ వేడివేడి ఆయిల్ని స్పూన్తో చేపల ముక్కల మీద వేసుకుంటే ముక్కలు అన్ని సైడ్స్ ఫ్రై అవుతాయి. చూసారు కదండి, మన చేపల ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇక వీటిని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరెన్నో రెసిపీ వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెండీ రెసిపీస్.